హాయ్ హలో అందరికి నమస్కారం. ఇప్పుడే అలా ఒక ప్రశాంతత నుంచి, ఒక ఫైర్ నుంచి కొన్ని రాతలు అలా రాశాను. ఇలా వినిపిస్తాను, వినండి. మనందరిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనందరం తెలుసుకోవాలి, అలా కదిలిపోవాలి. అది తెలియాలంటే ఫస్ట్ ఈ నేను అనేవాడు ఎవడో మనకు తెలియాలి. మనందరం అంటాం కదా, నేను 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 ఇది నాది అది నాది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడెవడు, వీడి గురించి మనకు అసలు ఏమైనా తెలుసా? వీడు ఎలా ఉంటాడు, వీడి శక్తి ఏంటి, వీడు ఏం పని చేస్తాడు, వీడు ఎలా నవ్వుతాడు. సో వాడిని ఫస్ట్ మనం తెలుసుకోవట్లేదు, వాడిని మనం చూడట్లేదు. వాడిని చూస్తే అసలు అప్పుడు అనిపిస్తుంది మనకి లైఫ్ ఏంటని. రైట్, నేను మీకు వాడి గురించి కొంత తెలియజేస్తాను. సో వినండి. ఈ నేను అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే వీడి పని ఏంటి, ఏం చేస్తాడు, ఏం పీకుతాడు, ఎలా చూస్తాడు, ఎలా నవ్వుతాడు, ఎలా నడుస్తాడు, ఎలా పని చేస్తాడు, ఊహించలేవు అసలు వీడికి క్రమశిక్షణ, సమయం అనేది ఉందా? వీడి ప్రేమ ఎలా ఉంటుంది? ఓ సముద్రం అనుకో, సముద్రం అంతా కాదు అంతా. అసలు వీడికి భయం ఉంటుందా? పోనీ మరణ భయం ఉంటుందా? వాడు రోజు దాన్ని చూస్తాడు, దాన్ని ఫీల్ అవుతాడు. ఏది ఉన్నా లేకున్నా అలా కదిలిపోతాడు వీడు. ఉన్న దాన్ని ఆస్వాదిస్తాడు, పరిపూర్ణంగా అనుభవిస్తాడు. లేని దాన్ని తలుచుకొని భయపడడు, బాధపడడు. కానీ తను పుట్టింది, తను ఇక్కడ వచ్చింది యాక్షన్ చేయడం కోసమే అని, తన యొక్క కర్తవ్యాలను చేయడం కోసమే అని తెలుసుకున్నవాడు వీడు. అవి ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ నేను అనేవాడు ఎవడో తెలియాలి, తెలుసుకోవాలి, వాడిని చూడాలి. అయినా ఈ నేను అనేవాడు ఓ అనామకుడు. వాడికి తెలుసు ఏదో ఒక రోజు తను తప్పక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని. అప్పటి వరకు చెదరని ఒక శిఖరమై, ఒక ప్రశాంతమై, మారని స్థితి అయి, మారని క్వాలిటీ, అంటే అతని క్వాలిటీ అనేది ఎప్పటికీ మారనిది. అదే క్వాలిటీతో, అదే పదునుగా, బెస్ట్గా క్వాలిటీతో వర్క్ చేస్తాడు వీడు. వాడే అంతా ఉంది. కనిపిస్తాడా అంటే కనిపించడు, అలా కదులుతూ ఉంటాడు. వాడో శక్తి, చెదరని ప్రశాంతము. వాడో యూనిక్, వాడో శక్తి, సర్వశక్తివంతుడు. ఇట్స్ గ్రేట్. అదే యూనిక్, అదే శక్తి నీలో, నాలో, ఇక్కడున్న అన్ని సజీవ జీవాలలో ఉంది. వాణ్ణి తెలుసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ట్రై చేయి, తెలుసుకో. ఇంకా అప్పుడు నిన్ను ఎవడు కూడా ఆపడంటే ఏ పోలిక ఉండదు వాడికి. అలా ప్రశాంతంగా, అలా హాయిగా కదులుతూ ఉంటాడు. తనకి తెలుసు తను భూమి మీద ఉన్నాడని. అది. థ్యాంక్ యూ.